షహీద్ భగత్ సింగ్ అమరత్వం సూచించిన రోజు ఇవాళ 94వ వర్ధంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జాతీయ ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 14 మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు 3 వారాల పాటు ఇవాళ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రజల దృష్టికి తేవడానికే జాతీయ కార్యవర్గం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో లౌకికవాదానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సోషలిస్ట్ భావాలకు పెను ప్రమాదం ఏర్పడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని తిరగదోడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను కూడా నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సాధారణ ప్రజల సమస్యలకి పరిష్కారం చేయకుండా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ దేశాన్నంతా కూడా కార్పొరేట్ల గుప్పెట్లో పెడతా ఉన్నారు. పైగా ఇవాళ అతిపెద్ద ప్రమాదకరమైన గేమ్ ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాదికి, దక్షిణాదికి తగాదా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేనందువల్ల ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్లో అత్యధిక స్థానాలు ఉత్తరాది రాష్ట్రాలకు, హిందీ రాష్ట్రాలకు వచ్చేటట్లు చేసి దక్షిణాది రాష్ట్రాలకంతా కూడా ఇవాళ గుండు సున్నాది ఉంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. నిన్ననే చెన్నై నగరంలో కూడా ఇలా ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో అక్కడ సమావేశం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులు, రాజకీయ పార్టీలందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ముఖ్యమంత్రులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే, దక్షిణాదికి అన్యాయం జరుగుతూ ఉంటే, వారి హిందీని బలవంతంగా రుద్దుతూ ఉంటే, పార్లమెంట్ సీట్లు మనం తగ్గిస్తూ ఉంటే మీరు మాట్లాడకుండా పోతే ఈ రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుంది అని అడుగుతా ఉన్నారు. మీరు నిజంగా రాష్ట్రానికి న్యాయం జరగాలని కోరుతారా, లేకపోతే మోడీకి భయపడి మీరందరూ కూడా నోళ్లు మూసుకున్నారా అని అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా నోళ్లు తెరవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నోళ్లు తెరవాలి, మాట్లాడాలి. మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రశ్నించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం.